కనుక్కో. డబ్బులు తీసుకో. ఇదేంటే సెంటర్ ఇచ్చా ముచ్చడికిచ్చాడు. ఈడొకడు కూర్చోడు. అరే రాకుండా दो घंटे देर से निकलने की संभावना है. अच्छा ఇక మీదట దేవుడికి దండం పెట్టడం మానేసి రైల్వే వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి పెట్టాలి దండం. करेक्ट. अरे क्या भाई गाड़ी भी नहीं आई मुरली भी नहीं आया क्या होगा उसको तावरो. ఇది కరెక్ట్. ఇండియన్ రైల్వేస్ మీద మనకు నమ్మకం ఉంది కానీ హౌరా ఎక్స్ప్రెస్ 2 hours లేట్ అన్నారు. ఇంకోసారి ఫోన్ చేసి కనుకోవా. హౌరా ఎక్స్ప్రెస్ గోయింగ్ వెన్. ఒరే ఏం ఇంగ్లీష్ అది ఇడియట్. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ కడుపున పుట్టి బట్టర్ ఇంగ్లీష్ మాట్లాడారు సిగ్గేటలా. హలో. ఎందుకండి రోజు బ్యాడ్ ఇంగ్లీష్ మాట్లాడి మాయ గారితో తిట్లు తింటారు? తెలుగులో మాట్లాడొచ్చు కదా. రోజు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందో? ఇంప్రూవ్మెంట్ మీ ఇంగ్లీష్ లో కాదు, మాయ గారి తిట్లలో ఉంటుంది. Is it railway inquiry? At what time Howrah Express is leaving? Still 40 minutes. Oh God. మురళి నీ ట్రైన్ 40 minutes లేట్ అట్రా. 40 minutes మరి ఇప్పుడు ఏం చేయాలి? 5 నిమిషాల్లో మీ మమ్మీ వస్తుంది, డిస్కషన్ పెట్టుకో. అమ్మ వస్తే నన్ను పెళ్లికి వెళ్ళవదే. బాయ్ డాడ్, బాయ్ అన్నయ్య, బాయ్ వదిలే, బాయ్. హాయ్ మమ్మీ. ఎక్కడికి బాబు? అది మేము మా ఫ్రెండ్స్ అలా సరదాగా సత్యం పెళ్లికి వెళ్తున్నావు. ఈ ఊరు ఆ ఊరు గాలికి తిరిగి ఒక వారం తర్వాత వస్తావు. అరే నువ్వు భలే కరెక్ట్ గా చెప్తావు మమ్మీ. నేను కరెక్ట్ గా చెప్పడం కాదు, నువ్వు 2 రోజులు కరెక్ట్ గా తిరిగి రావాలి. ఒరే మీ మావ కూతురు సుబ్బలక్ష్మి వస్తోందిరా. సుబ్బునా? అవునరా మమ్మీ. ట్రైన్ టైం ఒరే అయిపోయింది. అది ఇప్పుడు పేరు మార్చుకుందిరా. చూడ్డానికి కూడా అందంగా. ఎక్కడికి వెళ్తాడు వస్తాడు. ట్రైన్ వచ్చే టైం అయింది. ఎంతో కొంత మాట్లాడి సామాన్లు తీసుకెళ్ళమనండి. ఏమంటారు చూస్తాను. సామాన్లు లేవు. ₹1,00,000 అడుగుతున్నాడు. వెళ్ళపనే బాగుంది. మంచిగుంటే నువ్వు కూడా ఒక బిల్ల తగిలి రాదు. తగిలించు. నాకు కూడా బిళ్ళ ఎలా కూడా ఉందా? ఆయనే ఏం సార్ అట్లా మాట్లాడుతున్నావు? ఎలా కొనమంటావు? ఎలా కొనం? లగేజ్ తీసుకొని లగేజ్ తీసుకొని ప్లాట్ఫామ్ కొన అనుకోవాలా? నేను మాత్రమేమన్నా ₹5 ఎక్స్ట్రా ఇమ్మన్నా. పైసలకి కిలో ఉల్లిగడ్డలు కూడా రావు. ఎరకనా నీకు? ₹5 ఇవ్వడానికి ఏడుస్తారేంటండి? చేయండి. అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్లే. ఏనాడో మీకు బాకీ. తీసుకురా పదా. ఏం ట్రైనింగ్ అనేది? హ్యాట్సాప్ నీకు. 2 గంటల నుంచి ఇక్కడ. అవును లగేజ్ ఎదురా? మన లగేజ్ మోయం కదా, వెనకాల వస్తుంది. అందమైన ఆంటీ పక్కన ఎవడు హాఫ్ టికెట్ గడు? ఒరే మురళి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. అలా చూస్తావుంటే సామాన్ తిప్పమంటే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మా సూట్ కేసు పట్టుకెళ్తున్నారండి. మీ సూట్ కేసు? మా సూట్ కేసు ఎవరిది? నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని నన్ను అడుగుతారే? అదే ఇక్కడికి ఎలా వచ్చిందని. నీ దగ్గర ఎలా వచ్చింది? ఆ సూట్ కేసు అయింది కాబట్టి డబ్బులు కూడా ఆయన దగ్గర తీసుకో. డబ్బులు ఇవ్వను. నేను తెమ్మనా? నేను తెమ్మనా? నేను తీసుకోమన్నా. సారీ డబ్బులు ఇవ్వను. నో పేమెంట్. అనవసరంగా మాట్లాడుతున్నారు. ఈ సూట్ కేసు మీది. మీరే ఇవ్వాలి. ఏంటి నువ్వు మాట్లాడండి? స్టేషన్ తెలుస్తున్నా. డబ్బులు నువ్వు ఇవ్వాల్సిందే. ఎక్కువ మాట్లాడే కేసు పెట్టా. కేసులు గొడవలు ఎందుకు లేండి? మీ సూట్ కేసు తీసుకెళ్ళండి. వైఫ్ కదా వైఫ్. ఆవిడ చెప్పిన మాట వినండి అంతే. అడ్డుపడబోతే మొత్తం కూలి డబ్బులు అతని దగ్గర వసూలు చేసామండి. పెద్దాట్లో ఉంటావు నువ్వు. తెచ్చవయ్యా. అట్నే సార్. ఎలా ఉంది నా లగేజ్ మోయడం ఐడియా? గరం కాఫీ 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 ఏంట్రా ఏంటి స్టేషన్ అందరూ అయిపోయి
రే మురళి లాభం లేదు ఒక చూపు చూడు రే షారుఖ్ సిగరెట్ ఏ 2 మినిట్స్ ఆగు త్వరగా దిగండి జాగ్రత్త పెట్టు. నువ్వు దిగు. సామాన్లు వచ్చేసినట్టు కదా రే అన్నీ వచ్చేసాయా 1 2 3 4 అన్నీ ఉన్నాయి. ఓకే రాంపండు గడేడ్రా రే రాంపండు రే రాంపండు లగేజ్ లోపల పడాడు ఎక్కడరా వీడి టైమింగ్ వీడు రే రాంపండు రే 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 రాంపండు ఏంట్రా అది అటు దిగావేట్రా నువ్వు పక్కన పోసుకున్నా వెరైటీగా నువ్వు లోపల ఉన్నావని బ్యాగ్ లోపల పడేసావు మరి ట్రైన్ లోనే మరి ఏం చేయమంటావు రారా నా పెట్లు బట్టలు ఉన్నాయిలే నీ బట్టలా? అడ్జస్ట్ చేసుకుందాం నా బట్టలు నా బట్టలు వేసుకోరా రే సచిన్ గడ్ మన కోసం కార్ పంపించాడు మురళి ప్యాంటు సొక్క ఇస్తాను బానే ఉంది మరి కట్టారు ఒంటి మీద ఒకటి వేసుకున్నావు కదరా దాన్ని రోజు ఉతుక్కుంటూ బాగా వేసుకోరా ముందు బండి ఎక్కరా నా పెట్లు జాగ్రత్తగా రా పైన పెట్టేసండి మొత్తం లోపల కూర్చోండి కారు దిగు. సారీ సార్ చూడలేదు ఏయ్, ఇది హైదరాబాద్ కాదు మా ఊరు మా కారుకి మమ్మల్ని దబాయిస్తావేంటి మన తాలూకా కాదయ్యా తాలూకా కాదు జిల్లా కాదు రాష్ట్రం కాదు ముందు వెళ్ళండి కారు తిప్పు లేకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది రే దిగండి రా నాశ పెడుతున్నాడు అసా ఊళ్ళోకి వస్తారుగా అక్కడ చూసుకుంటా రే ఛాలెంజ్ చేస్తున్నాడు రా మరి ఏమైనా ఛాలెంజ్ రాముడు బెదరండి కాదు వెంకటరాయ గారు బెదర్ అయితే ఏంటంటే అయితే ఏంటి అక్కడ తెలుస్తుంది ముందు సామాన్లు తిప్పు సచిన్ గడ్ ఏంట్రా ఇలా చేశాడు అందరంట్రా కార్ పంపిస్తున్నాడు అక్కడ ఉంది వాడి పని వాడి మాట పక్కన పెట్టు నా బట్టలు ఏంట్రా బట్టలు ఇంత అక్కడి నుంచి సూట్ కేసు ఇదిగో ఇది పట్టుకో ఉన్నారా కుమారా ఏం వెల్కమ్ ఇచ్చారా ఎప్పుడు ఇంతే కదరా? నిన్న ఇట్ట కాదరా రే ఏంట్రా చెప్పు కొట్టరా 3 కిలోమీటర్లు నడిపించా కదరా కారేది పెళ్లి సీజన్ కదరా 6 నెలల క్రితమే కార్లన్నీ బుక్ అయిపోయినాయి మీరేం కంగారు పడకండి అయినా సరే తీసుకొచ్చా అదిగో ఏంటన్నది అచ్చమైన ఆంధ్ర వాహనం ఎట్ల బండి మేము ఓపెన్ యాక్షన్ అనుకున్నాం నేను సీఎల్ అనుకున్నానులే ఏం చేయటం మా కర్మ. ఎద్దుల బండి వెళ్తుంటే టైటానిక్ షిప్ లో వెళ్తున్నట్టు ఉంది రా చాలరా ఇంక బయట ఓపెన్ రా ప్లీజ్ రే రే నీ ఊళ్ళో స్విమ్మింగ్ పూల్ ఉండవురా కాలాలు ఉంటాయి అందులో స్నానం చేయొచ్చు ఏంటి ఇందులో అవును ఇందులోనా ఊరుకోరా పెద్ద అమెరికాలో పుట్టాడు బండి గట్టి 16 బండ్లు గట్టి బాపండ్రా రే. బండి చేసివి కొడుకు ఓ కొత్త పెళ్లి కొడుకు ఏ రే, అటు చూడురా రే. కొడుకు ఓ కొత్త పెళ్లి కొడుకు బండి గట్టి 16 మొత్తానికి ఎద్దుల బండి మీద తీసుకొచ్చారు ఆటో నుంచి బొట్టోళ్ళు వచ్చారు కదా పెట్టబడి ఎత్తుకరా పో
మా నాన్నగారా శేఖరగా వీళ్ళందరూ నువ్వు ఒక్కడమైనా ఇది మంచి సన్యాసివే. లేదండి మేము అందరం మంచి సన్నాసులేమండి. నమస్కారం నమస్కారం. వరా వీళ్ళందరూ కూడా డాక్టర్లేనా? అవునా వీడు మురళి అని నా బెస్ట్ ఫ్రెండ్. మరి వీళ్ళు అందరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీడు రామ్ పండు, శివాజీ, షారుఖ్ ఖాన్, నవీన్, వాడు కళాధార్, మా అందరిలో ఏకైక పిసినారి. ఇది మనం డొక్కు సామాన్లాగనా? అదే కరెక్ట్ గా చెప్పాను. వీని స్నానం చేయరా అని గోదావరి పంపే ఉంటాడు. చెంబు నింటి అడ్జస్ట్ అయిపోతాడు. ఇంకా అబ్బాయి మా ఊళ్ళో అట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు. ఏ నీళ్లు సన్నీళ్లు నీ ఇష్టం వచ్చిందని పోసుకోవచ్చు. రండిరా. ఇదిగో డాక్టర్లో ఇదేనయ్యా అమ్మా సతిగాడు అమ్మా. నీకేమవుతారండి? వారిని సెగదరగ నా పెళ్ళావయ్యా. నువ్వు పోయి కాపీలు పంపించు. నీలాంటి అంకుల్ మేము ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి కూతురు చూడాలి. సెగదరగ పెళ్ళు చూస్తారు కదంటయ్యా. ఊరినే చూడటం కాదు, ఇంటర్వ్యూ చేయాలి. ఇదిగో పల్లెటూళ్ళు అట్టండి ఏం కుదరవా. ఒక సిస్టర్ లెవెల్లో చూస్తామండి. ఏం చూస్తారో ఏందో చీకదరగ మీ పట్టం కుర్రాళ్ళకి అంతా తొందరే. ఇప్పుడే కదా వచ్చారో తానాలు చేసి టిఫినీలు మింగి ఆయనకి మీ ఇష్టం వచ్చిన టూరేకండి. ఇదిగో రేంకాయ తానాలకి నీళ్లు పెట్టి. మరీ టూ బతిరా. ఇది పల్లెటూరు రా, పెళ్లి కూతురు చూపించరు. చూడాల్సిందే. మరి నువ్వు కాలేజ్ లో ఉన్నప్పుడు ఏ అమ్మాయిని చూసినా ముక్కొంకర మూతొంకర అని చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వు ఎలాంటి అమ్మాయి సెలెక్ట్ చేసావు మీరు టెస్ట్ చేసుకో. నీకు కాబోయే భార్యని కూడా నేను టెస్ట్ చేయాలి. చేసుకో. నా కాబోయే భార్య ఎక్కడో చోట పుట్టుంటుంది కదా. మీ పిన్ని బాబాయ్ నీ కోసం వెతుకుతున్నారే. ఎందుకు? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నారా? కాదు, మీ నాన్నగారు నీ గురించి అడిగారట. అమ్మా, నాన్నగారా? పద. లేదండి నీకెందుకు? ఇప్పుడే వచ్చాం అందరం. అదిగో శైలు నీకోసం మీ నాన్నగారు ఎదురు చూస్తున్నారమ్మా. నేను బయటికి వెళ్ళాలని నాన్నగారితో నేను చెప్పాను. ఎందుకు చెప్పావు పిన్ని? ఏం చేయమంటావు? శైలజ ఎక్కడికి వెళ్ళిందని బావగారు ఎదురుపడి అడిగితే చెప్పక తప్పలేదు. ఆ క్షణంలో నేనున్నా అదే చెప్పేదాన్ని. అమెరికా ప్రెసిడెంట్ తో నేను అబద్ధం చెప్పచ్చు కానీ అన్నయ్యతో అబద్ధం చెప్పలేం. సూరిబాబాయ్, నువ్వు ఊళ్ళో పెద్ద పులివు కదా, నువ్వైనా చెప్పాల్సింది. అది కాదు. వీడు బయట వాళ్ళకి పెద్ద పులేనమ్మా, ఇంట్లో వాళ్ళకి మాత్రం పెద్ద పిల్లి. తాతయ్య, నువ్వైనా చెప్పకపోయావా? ఆయన వినటం తప్ప చెప్పడం చేత కదమ్మా. ఒరేయ్, చెప్పేవాడి కంటే వినేవాడే ముఖ్యంరా. ఇదిగో చూడమ్మా, మీ నాన్నకు నువ్వంటే పంచ ప్రాణాలు. ఏం అక్కలేదు, నువ్వు కనపడగానే ఇట్టే కరిగిపోతాడు. వెళ్ళు. అమ్మా జగదాంబ భ్రమరాంబ, నన్ను కాపాడమ్మా. నాన్న, నేను బయటికి వెళ్ళింది. సంజాయిషి చెప్పుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళమ్మా, నా కూతురు కాదు. నువ్వెక్కడికెళ్ళావో తెలుసుకోవాలని రమ్మనలేదు, నాకు ఉత్తరం రాసి పెట్టాలని. అలాగే.